ఐదవ వేతన సంఘం సిఫార్సులపై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాల మధ్య ఒప్పందం, సమ్మె ప్రతిపాదన విరమణ. ప్రసాద్ యాదవ్ అరెస్టుపై పాట్నా హైకోర్టు కేంద్రాన్ని కోరిన వివరణ ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే. దేశం ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించేందుకు జనతాదళ్ జాతీయ కార్యవర్గ సమావేశం. శనివారం జరిగే మదర్ తెరిసా అంత్యక్రియలకు కలకత్తాలో భారీ ఏర్పాట్లు. పశుగ్రాసం అవకతవకల కేసులో నిందితుడైన బీహార్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ లాలూ ప్రసాద్ యాదవ్ను అరెస్ట్ చేయడానికి సిబిఐ పాట్నా శాఖ సైనిక సహాయాన్ని కోరిన అంశంపై కేంద్ర ప్రభుత్వాన్ని వివరణ కోరుతూ పాట్నా హైకోర్టు ఆదేశాల అమలును సుప్రీంకోర్టు ఈ రోజు నిలుపుదల చేసింది. కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసుకున్న ప్రత్యేక లీవ్ పిటిషన్ను ప్రధాన న్యాయమూర్తి శ్రీ జేఎస్ వర్మ, న్యాయమూర్తి శ్రీ ఎస్పీ బరూచాలతో కూడిన సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ విచారించిన మీదట స్టే ఉత్తర్వులను జారీ చేసింది. పశుగ్రాసం కేసును విచారిస్తున్న పాట్నా ప్రత్యేక న్యాయస్థానంలో ఈ కేసులో నిందితులపై ఛార్జిషీట్ దాఖలు చేసే విషయంలో ఆగస్టు 29న పాట్నా హైకోర్టు బెంచ్ ఆదేశాలకు సంబంధించిన తదుపరి చర్యలు తీసుకోరాదని సుప్రీంకోర్టు ఆదేశించింది. బీహార్లో కోట్లాది రూపాయల పశుగ్రాసం అవకతవకల కేసులో నిందితుడైన మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ జగన్నాథ్ మిశ్రాకు పాట్నాలో సిబిఐ కోర్టు ఈ రోజు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లను జారీ చేసింది. ఆయనకు రెగ్యులర్ బెయిల్ ఇవ్వడానికి పాట్నా హైకోర్టు నిన్న తిరస్కరించింది. పెట్రోలియం ఉత్పత్తుల ధరల నిర్ణాయక పాలనా యంత్రాంగాన్ని 5-6 సంవత్సరాల కాల వ్యవధిలో రద్దు చేయడం జరుగుతుందని పెట్రోలియం సహజ వాయువుల శాఖ మంత్రి శ్రీ జ్ఞానేశ్వర్ మిశ్రా చెప్పారు. ఆయన ఈ రోజు ఢిల్లీలో ఎకనామిక్ ఎడిటర్ల సదస్సులో మాట్లాడుతూ బీహార్లోని బొగ్గు గనుల ప్రాంతంలో చమురు సహజ వాయువుల సంస్థ మంచి ఫలితాలను సాధించిందన్నారు. పెరుగుతున్న ఇంధన వనరుల అవసరాలను తట్టుకోవటానికి ఇటువంటి ఫలితాలు దోహదపడతాయని శ్రీ జ్ఞానేశ్వర్ మిశ్రా చెప్పారు. పార్టీని పటిష్టపరిచేందుకు అనుసరించవలసిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించేందుకు గాను జనతాదళ్ జాతీయ కార్యవర్గం 2 రోజుల సమావేశం ఈ ఉదయం ఢిల్లీలో ప్రారంభమైంది. దేశంలో పేదరికం, అధిక జనాభా, నిరక్షరాస్యత, ఉన్నత స్థానాల్లో అవినీతి, రాజకీయాలు నేరపూరితం కావటం మొదలైన సమస్యల పరిష్కారానికి కార్యాచరణ ప్రణాళికలో ప్రాధాన్యతను ఇవ్వవచ్చునని భావిస్తున్నారు. ఈ సమస్యల మీద రేపు ఢిల్లీలో సంకల్ప ర్యాలీ, ఆ తర్వాత ఒక సదస్సును కూడా జనతాదళ్ నిర్వహిస్తుంది. పార్టీ అధ్యక్షుడు శ్రీ శరద్ యాదవ్ అధ్యక్షతన జరుగుతున్న నేటి సమావేశంలో ప్రధానమంత్రి శ్రీ ఐకే గుజ్రాల్, మాజీ ప్రధానమంత్రి శ్రీ హెచ్డి దేవెగౌడ, పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో అనావృష్టి కారణంగా ఖరీఫ్ సీజన్లో 1,90,000 హెక్టార్ల భూమిలో పైర్లు దెబ్బతిన్నాయి. జిల్లాలో 57 రెవెన్యూ మండలాల్లోనూ 17 మండలాల్లో అనావృష్టి పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయని జిల్లాలో పర్యటించిన ఉన్నత విద్యాశాఖ మంత్రి శ్రీ జిఎంసి బాలయోగి, సహకార శాఖ మంత్రి డాక్టర్ మెట్ల సత్యనారాయణ రాజమండ్రిలో విలేకరులకు చెప్పారు. సహాయ కార్యక్రమాలకు గాను 20 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరుగుతుందని వారు చెప్పారు. ఇందులో 5 కోట్ల రూపాయలు మంచినీటి సరఫరాకు, పశుగ్రాసం సరఫరాకు, వ్యవసాయ కార్మికులకు పునరావాసానికి ఖర్చు పెడతామని వారు తెలియజేశారు. దేశంలో లౌకికవాదాన్ని పరిరక్షించేందుకు కేంద్రంలో యునైటెడ్ ఫ్రంట్ కు మద్దతునిస్తున్న కాంగ్రెస్ పార్టీతో సహకరించాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి శ్రీ గుజ్రాల్ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆయన ఈ రోజు హైదరాబాద్ లో విలేకరులతో మాట్లాడుతూ యునైటెడ్ ఫ్రంట్ లోని భాగస్వామ్య పార్టీలు అవలంబిస్తున్న కాంగ్రెస్ వ్యతిరేక ధోరణిని ప్రధానమంత్రి అదుపు చేయలేకపోతున్నారన్నారు. సిపిఐ రాష్ట్ర సమితి తెలంగాణ సాయుధ పోరాట ఉత్సవాలను రేపటి నుంచి జరుపుతుంది. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి శ్రీ దాసరి నాగభూషణ్ రావు ఈ రోజు హైదరాబాద్ లో విలేకరులకు ఈ విషయం చెప్పారు. చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు సిపిఐ వ్యతిరేకం కాదని, అయితే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినంత వరకు విశాలాంధ్ర ఉండాలన్నదే తమ పార్టీ అభిప్రాయమని ఆయన అన్నారు. ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమల్లో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి తమ పార్టీ పోరాడుతుందని ఆయన చెప్పారు. పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో మదర్ తెరిసా అంత్యక్రియలు శనివారం కలకత్తాలో జరపడానికి ఏర్పాట్లు పెద్ద ఎత్తున వేగంగా సాగుతున్నాయి. అంతిమయాత్రలో మదర్ శవపేటికను తీసుకువెళ్లే సాయుధ దళానికి చెందిన వాహనానికి తుది మెరుగులు దిద్దుతున్నారు. ఇటువంటి గన్ క్యారేజ్ ని మహాత్మా గాంధీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ అంత్యక్రియల్లో ఉపయోగించారు. ప్రజల సందర్శన కోసం సెయింట్ థామస్ చర్చిలో ఉంచిన మదర్ తెరిసా భౌతిక కాయాన్ని ఈ రోజు సైన్యం స్వాధీనం చేసుకుంది. 6 సైనిక అధికారులు తీసుకువచ్చిన త్రివర్ణ జాతీయ పతాకాన్ని మదర్ భౌతిక కాయంపై కప్పారు.
ఈ సందర్భంగా 1 నిమిషం పాటు మౌనం పాటించారు. అనంతరం మిషనరీ చార్టీస్కు చెందిన సిస్టర్లు ప్రార్థన చేశారు. మదర్ భౌతిక కాయాన్ని మదర్ హౌస్లో ఖననం చేసేంత వరకు సైన్యం అధీనంలో ఉంటుంది. ఎల్లుండి జరిగే మదర్ తెరిసా అంతిమయాత్ర అంత్యక్రియల కార్యక్రమాన్ని దూరదర్శన్ తన అంతర్జాతీయ ఛానల్తో సహా మిగతా అన్ని ఛానళ్లు ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమాన్ని ఉదయం 8:55 మొదలుకొని మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రసారం చేస్తుంది. ఇదిలా ఉండగా మదర్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు 25 దేశాల నుంచి వస్తున్న ప్రముఖుల్లో ఆయా దేశాల అధ్యక్షులు, ప్రధానమంత్రులు, రాజులు, రాణులు ఉన్నారు. మదర్ తెరీసా అంత్యక్రియలు జరిగే శనివారం నాడు దేశవ్యాప్తంగా జాతీయ పతాకాలను అవనతం చేస్తారు. దేశ విదేశాల నుంచి ప్రముఖులు వస్తున్నందువల్ల పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కలకత్తాలో గట్టి భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. వన్నీ ప్రాంతంలోని సైనిక స్థావరాలపై నిన్న ఎల్టీటీఈ తీవ్రవాదులు జరిపిన దాడిలో 12 మంది సైనికులు, 7 తీవ్రవాదులు మరణించగా మరో 33 మంది గాయపడ్డారని శ్రీలంక సైనికాధికారి చెప్పారు. ఈ దాడిలో తీవ్రవాదులు రాకెట్లు, గ్రైనేడ్లు, మోర్టార్లను ఉపయోగించినట్లుగా సైనికాధికారి తెలియజేశారు. దక్షిణ ముంబైలోని చర్చిగేట్ సమీపంలో గల ఎయిర్ బేస్ హోటల్ భవనం 6వ అంతస్తులో ఈ ఉదయం పెద్ద అగ్ని ప్రమాదం సంభవించింది. వివిధ సంస్థలకు చెందిన అగ్నిమాపక దళాలు రంగంలోకి దిగి మంటలను ఆర్పినట్లుగా అగ్నిమాపక దళ అధికారులు తెలియజేశారు. మంటలను ఆర్పటానికి నౌకాదళానికి చెందిన హెలికాప్టర్లను కూడా వినియోగించారు. షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ అగ్ని ప్రమాదం సంభవించి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఆకాశవాణి, దూరదర్శన్లోని వ్యవసాయ కార్యక్రమాల రూపకల్పనకు వ్యవసాయ పట్టభద్రులనే వినియోగించుకోవాలని కోరుతూ బాపట్ల వ్యవసాయ కళాశాల పూర్వ విద్యార్థి సంఘం కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి శ్రీ ఎస్ జయపాల్ రెడ్డికి ఒక వినతి పత్రం సమర్పించింది. వ్యవసాయ కార్యక్రమాల నాణ్యతకు వ్యవసాయ పట్టభద్రులు తగిన సామర్థ్యంతో కృషి చేయగలరని సంఘం పేర్కొంది. క్రీడారంగ వార్తలు. ఖాట్మండులో ఈరోజు భారత, పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన దక్షిణాసియా ఫెడరేషన్ ఫుట్బాల్ టోర్నమెంట్ 2వ సెమీఫైనల్స్లో భారత జట్టు పాకిస్తాన్ను 2-0 స్కోరుతో ఓడించింది. భారత జట్టులోని ఐఎం విజయన్ ఈ 2 పాయింట్లు సాధించారు. రేపు ఫైనల్స్లో భారత జట్టు మాల్దీవుల జట్టుతో తలపడుతుంది. ఉష్ణోగ్రతల వివరాలు. ఈ రోజు రాష్ట్రంలోని 4 ప్రధాన పట్టణాల్లో నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ గరిష్ట ఉష్ణోగ్రత 28.4 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 22.8 డిగ్రీల సెల్సియస్. విశాఖపట్నం 30.4, 25.4. విజయవాడ 33.5, 25.7. తిరుపతి గరిష్ట ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 24.4 డిగ్రీల సెల్సియస్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. 5వ వేతన సంఘం సిఫార్సులపై కేంద్ర ప్రభుత్వం, ఉద్యోగ సంఘాల మధ్య ఒప్పందం కుదిరింది. లాలూ ప్రసాద్ యాదవ్ అరెస్టుపై పాట్నా హైకోర్టు కేంద్రాన్ని కోరిన వివరణ ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. దేశం ఎదుర్కొంటున్న సమస్యల్ని చర్చించేందుకు జనతాదళ్ జాతీయ కార్యవర్గం సమావేశమవుతోంది. ఎల్లుండి కలకత్తాలో మదర్ తెరెసా అంత్యక్రియలకు భారీ ఏర్పాట్లు. దక్షిణాసియా ఫెడరేషన్ ఫుట్బాల్ టోర్నమెంట్లో భారత్ పాకిస్తాన్ని ఓడించి ఫైనల్స్కు చేరింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.